ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం 13వ తారీఖు జూలై నెల శనివారం నుంచి 19వ తారీఖు శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితుల్లో అన్ని గ్రహాల్లో మనకి మార్పులు గత వారం కంటే కూడా కొట్టొచ్చినట్టుగా కుజగ్రహం మార్పు ఒకటి కనపడుతుంది. వార ప్రారంభంలో సూర్యుడు వార మధ్యంలో మారడం కనపడుతుంది. కర్కాటక రాశిలోకి 15వ తారీఖు ప్రాంతాల్లో చంద్రుడు ఎదుగుతదంగా తిరుగుతూ ఉంటారు. ఇక మిగతా మన గ్రహస్థితిలోకి ఇప్పుడు వచ్చినట్లయితే ఇక కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు భారీ పెట్టుబడుల ద్వారా ఊహించిన విధంగా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అలాగే కళత్ర వర్గానికి సంబంధించి అంటే భార్య తరఫున ఉన్నటువంటివి లేదా భర్త తరఫున ఉన్నటువంటి ఆస్తి వివాదాలకు సంబంధించి కొంతమేర శుభకరమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి కలిగించే అంశాల నుంచి బయటపడతారు. ప్రభుత్వ మూలకంగా అష్టమశని రీత్యా గతంలో ఎదుర్కొన్నటువంటి ఉద్యోగపరమైన ఇబ్బందులు, వ్యాపారపరమైన ఇబ్బందుల్ని అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పునర్వసు నక్షత్ర జాతకులకి. పుష్యమి నక్షత్ర జాతకులకి 14వ తారీఖున వాహన మూలకమైనటువంటి హిట్టింగ్ ఎక్కువగా ఉంటుంది. భార్యతో కలిసి చేసే ప్రయాణాలు లేదా భర్తతో చేసే కలిసి ప్రయాణాలు జంటగా చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోండి. అట్లాగే మంగళగౌరి అమ్మవారిని లేదా గౌరీ అమ్మవారి పూజ, శివపార్వతుల పూజ చేసుకొని కానీ వాహనం తీయకపోవడం శుభస్కరమైన ఫలితాలు ఇస్తుంది. పుష్యమి నక్షత్రానికి ఈ వారం ఖచ్చితంగా వాహన మూలకంగా హిట్టింగ్స్ అంటే పెద్ద వాహన గండం జరగడం, అట్లాగే వాక్ స్థానం మీద కుజుడి దృష్టి వల్ల కొంత పరుషమైనటువంటి వాక్యాలు వాడడం, సూర్యుడు గమనం మారిన తర్వాత ఊహించిన విధంగా పరుషమైనటువంటి పదాలు వాడడం ద్వారా భార్యాభర్తల మధ్య ఒక విరుద్ధపూరిత వాతావరణం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా ఇది అంత క్షేమకరం కాదు ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులకి. కాబట్టి వాహనం మూలకంగా ఆ హిట్టింగ్స్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పుష్యమి నక్షత్ర జాతకులు ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు కొంతమేర అధిగమించినప్పటికీ కుటుంబ విషయాల్లో కూడా వ్యతిరేక అంశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, శుభం కలుగుతుంది. ఇక ఆశ్లేష నక్షత్ర జాతకులను చూసినట్లయితే వీరికి ఆశ్లేష నక్షత్ర జాతకులకి వార మధ్యము నుంచి ఊహించిన విధంగా కొంత మంచి అనుకూల వాతావరణాలు ప్రారంభమవుతాయి. కానీ వార ప్రారంభంలో కొద్దిగా వార ప్రారంభం 13, 15 తారీఖుల్లో బాగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా లేకపోవడమే కాక శత్రుగతుడైనటువంటి నక్షత్రాధిపతి బుధుడు, ఆ తర్వాత సూర్యుడు బుధాదిత్య యోగం పట్టినప్పటికీ కూడా ఆ నక్షత్రాధిపతి బుధుడు చంద్రుడు పరివర్తనం వార ప్రారంభంలో పరివర్తనం ఉన్న తర్వాత ఆ పరివర్తనం తగ్గి బుధుడు ఇక్కడే ఉండడం చేత పరివర్తన యోగాలు తప్పిపోవడం వల్ల ఊహించని విధంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఉద్రిక్తపూరితమైనటువంటి వాతావరణాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. పిల్లల రీత్యా అశుభకరమైన సంఘటనలు అంటే పిల్లల ఆరోగ్య రీత్యా కానీ, వారి విద్యారీత్యా కానీ, వారి ఉద్యోగాల రీత్యా, వారి భావి జీవితం, వివాహాది అంశాల్లో కూడా వ్యతిరేక అంశాలు ఎక్కువగా కనపడుతుంటాయి ఆశ్లేష నక్షత్ర జాతకులకి. కాబట్టి దీన్ని అధిగమించేందుకోసంగా వీరు ఈ వారం విష్ణు సహస్రనామ పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మొత్తం మీద చూసినట్లయితే కర్కాటక రాశి వారు ఈ వారం ప్రత్యేకంగా దశరథ ప్రోక్త శనీశ్వర స్తోత్రము, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కుమార అష్టకం, అలాగే ప్రత్యేకంగా నాగదేవతల పూజలు ఇవి చేసుకోవడం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి.